వెల్కమ్ టు జాబ్ అప్డేట్స్ ఇన్ తెలుగు యూట్యూబ్ ఛానల్. ఏపీఈడిఏ అగ్రికల్చర్ అండ్ ప్రాసెస్డ్ ఫుడ్ ప్రొడక్ట్స్ ఎక్స్పోర్ట్ డెవలప్మెంట్ అథారిటీలో వేకెంట్గా ఉన్నటువంటి వేరియస్ జాబ్స్ను ఫిల్ చేయడానికి అఫీషియల్గా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుంచి నోటిఫికేషన్ అనేది విడుదల చేయడం జరిగింది. ఇది ఏపీఈడిఏ అనేది డిపార్ట్మెంట్ ఆఫ్ కామర్స్, మినిస్ట్రీ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ కింద గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కింద వర్క్ చేసేటువంటి సెంట్రల్ గవర్నమెంట్కి సంబంధించినటువంటి ఆర్గనైజేషన్. డైరెక్ట్ రిక్రూట్మెంట్ ద్వారా నిరుద్యోగుల ద్వారా ఈ జాబ్స్ను ఫిల్ చేయడానికి మనకి నోటిఫికేషన్ అనేది విడుదల చేయడం జరిగింది. అయితే ఏపీఈడిఏకి సంబంధించి దేశవ్యాప్తంగా 16కు పైగా ఆఫీసులు అనేవి ఉన్నాయి. మన గుడ్ లక్ ఏంటి అంటే ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ రాష్ట్రాల్లో కూడా దీనికి సంబంధించినటువంటి ఆఫీసులు ఉన్నాయి. తెలంగాణ రాష్ట్రంలోని హైదరాబాద్లో దీనికి సంబంధించినటువంటి ఆఫీస్ ఉంది. అలాగే ఆంధ్రప్రదేశ్లో విశాఖపట్నంలో కూడా దీని యొక్క ఆఫీస్ అనేది ఉందన్నమాట. సో మనం ఈ జాబ్స్ కన్నా సెలెక్ట్ అయితే దేశవ్యాప్తంగా ఉన్నటువంటి వివిధ రీజనల్ ఆఫీసులు మరియు దీని యొక్క హెడ్ క్వార్టర్స్ అనేది న్యూఢిల్లీలో ఉంటుంది. సో దీంతో పాటుగా వేరియస్ రీజనల్ ఆఫీసులు ఏవైతే ఉన్నాయో ఇక్కడ మనకి పోస్టింగ్స్ అనేవి వచ్చే అవకాశం అయితే ఉంటుంది. అయితే ఈ జాబ్స్కి సంబంధించి బేసిక్ పే అనేది చాలామందికి ఈ డౌట్ అనేది ఉందండి. నేను ప్రతి ఏ జాబ్కి సంబంధించిన వీడియో అప్లోడ్ చేసిన మన ఛానల్లో చాలామంది అడుగుతున్నటువంటి విషయం ఏంటి అంటే, మీరు థంబ్నెయిల్లో ఏమో 80,000, 90,000, 70,000 శాలరీ అని పెడతారు. బట్ అక్కడ నోటిఫికేషన్లో చూస్తే ఆ పోస్ట్ పక్కలో ఈ విధంగా బేసిక్ పే అని 35,400 మాత్రమే ఉంటుంది. కానీ మీరు ఎందుకు అలా పెడుతున్నారు అని చాలామందికి డౌట్ అనేది ఉంటుంది. చాలామంది కామెంట్స్లో కూడా ఆల్రెడీ అడిగారు. సో ఈరోజు మీకు క్లారిటీ ఇస్తాను చూడండి. మనకి ఏ జాబ్కైనా కూడా బేసిక్ పేనే స్టార్టింగ్లో ఇవ్వడం జరుగుతుంది. స్టార్టింగ్లో అంటే మనకి నోటిఫికేషన్లో బేసిక్ పే మాత్రమే అక్కడ మెన్షన్ చేస్తారు. మిగిలినటువంటి కొన్ని అలవెన్సెస్ అనేవి ఉంటాయి, వాటిని మెన్షన్ చేయరు. ఎందుకు అంటే ఆ అలవెన్సెస్ అనేవి టైం టు టైం ఎవ్రీ మంత్ మారచ్చు, లేదా 6 మంత్స్కి ఒకసారి మారచ్చు, ఇలా ఉంటాయన్నమాట. సో అందులో ఆ అలవెన్సెస్లో వేరియేషన్ ఉంటుంది కాబట్టి ఓన్లీ ఇక్కడ మనకి బేసిక్ పే మాత్రమే మెన్షన్ అనేది చేస్తారు. ఈరోజు మీకు క్లియర్గా అర్థమవడానికి ఈ బేసిక్ పేకి సంబంధించి అలాగే ఇతర అలవెన్సెస్ సంబంధించి ఎందుకు శాలరీ మనకి నోటిఫికేషన్లో చెప్పింది కాకుండా నేను థంబ్నెయిల్లో ఎక్కువ పెడతాను అనేది కూడా నేను మీకు తెలియజేస్తాను. సో ఇప్పుడు ఈ జాబ్స్ చూడండి, ఇక్కడ మనకి అసిస్టెంట్ మేనేజర్ అనే జాబ్స్కి నోటిఫికేషన్ ఇచ్చారు. దీని యొక్క బేసిక్ పే అనేది 35,400 రూపాయలుగా ఇవ్వడం జరిగింది. అయితే దీంతో పాటుగా ఈ బేసిక్ పేతో పాటుగా మనకి దీని పక్కలో ఇంకొకటి కూడా ఇచ్చారు. ఇదేంటి 1,12,400 ఉంది. మరి ఇదేంటి అంటే, సో మనము ఇదే పోస్ట్లో కనుక కంటిన్యూ అయితే ఎవ్రీ ఇయర్ మనకి ఇంక్రిమెంట్లనే ఉంటాయి. చాలామందికి ఈ పే స్కేల్ అంటే 35,400తో ఫస్ట్ నెల స్టార్ట్ అవుతుంది. ఎవ్రీ ఇయర్ ఇంక్రిమెంట్స్ అనేవి ఉంటాయి. అది ఇంక్రిమెంట్ అనేది ఎంతైనా ఉండవచ్చు, 2,000, 3,000 ఇలా ఉంటాయన్నమాట. సో అవి పెరిగినప్పుడు ఇంతవరకు వెళ్ళొచ్చు అనమాట ఆ పోస్ట్లో, దాన్ని మించి వెళ్ళకూడదు. అయితే ఈలోపు ఇంతకు వెళ్ళే లోపే మనకి వేరే ప్రమోషన్స్ అనేవి వచ్చేస్తాయి. ఓకే, సో బేసిక్ పే అనేది 35,400గా ఉంటుంది. దీనికి డిఎన్ఎస్ అలవెన్స్ అనేది సెంట్రల్ గవర్నమెంట్కి సంబంధించి ఇస్తారు. ప్రజెంట్ సెంట్రల్ గవర్నమెంట్ డి అనేది 58% ఉంది. సో 20,532 రూపాయలు అనేది మనకి 35,400లో 58% అంటే 20,532 రూపాయలు రావడం జరుగుతుంది. దీంతో పాటుగా హౌస్ రెంట్ అలవెన్స్ అనేది ఇస్తారు. వాళ్ళు గనక క్వార్టర్స్ మనకి ఇస్తే, అంటే మనం నివాసం ఉండడానికి క్వార్టర్స్ గనక ఈ సంస్థ గనక మనకి ఇస్తే హౌస్ రెంట్ అలవెన్స్ అనేది ఇవ్వరు. ఒకవేళ సంస్థ అకామిడేషన్ కనుక ఇవ్వకపోతే మనకి హౌస్ రెంట్ అలవెన్స్ అనేది ఇస్తారు. సో ఈ హౌస్ రెంట్ అలవెన్స్ అనేది మనం వర్క్ చేసే సిటీని బట్టి, మనం వర్క్ చేసే ప్రాంతాన్ని బట్టి మారుతుంది. 50 లక్షలు అంతకంటే ఎక్కువ జనాభా ఉంటే బేసిక్ పేలో 30% అనేది హెచ్ఆర్ఏగా ఇస్తారు. 5 లక్షల నుంచి 50 లక్షల మధ్య జనాభా ఉన్నటువంటి వాటికి 20%, అండ్ 5 లక్షల కంటే తక్కువ జనాభా ఉన్నటువంటి గ్రామీణ ప్రాంతాల్లో అయితే, చిన్న చిన్న సిటీస్లో అయితే 10% హెచ్ఆర్ఏ అనేది ఇస్తారు. అయితే నేను 20%కి ఇక్కడ మీకు చూపిస్తున్నాను అన్నమాట. సో 35,400లో 20% అంటే 7,080 రూపాయలు రావడం జరుగుతుంది. ఇవి 2 అలవెన్సెస్ మాత్రమే నేను మీకు ఇక్కడ చూపించాను. కంపెనీ నుంచి మనకి వేరియస్ అలవెన్సెస్ అనేవి ఉంటాయి. ట్రావెల్ అలవెన్స్ అని, కన్వీనియన్స్ అలవెన్స్ అని, మెడికల్ అలవెన్స్ అని, ఇలా రకరకాలుగా కొన్ని సంస్థలు కొన్ని అలవెన్సెస్ ఇస్తాయి, కొన్ని ఇవ్వవు. సో ఈ విధంగా బేస్ చేసుకొని నేను మీకు ఇవి ఇక్కడ వచ్చినటువంటి 2 అలవెన్సెస్ మాత్రమే వేసుకొని, ఇవే చూడండి 63,000కు పైగా శాలరీ అనేది ఈ 2 అలవెన్సెస్కే రావడం జరుగుతుంది. ఇంకా వేరియస్ అలవెన్సెస్ ఉంటాయి, అవి కూడా ఇస్తే మనకి శాలరీ అనేది ఇంకా ఎక్కువ పెరుగుతుంది అనమాట. అవి ఏమి ఇస్తారో అనేది వన్స్ మనం కంపెనీకి వెళ్తేనే మాత్రమే తెలుస్తుంది, అందులో జాయిన్ అయితేనే తెలుస్తుంది అనమాట. ఇవైతే డిఏ, హెచ్ఆర్ అనేది ప్రతి ఒక్క కంపెనీ కూడా ఇస్తుంది కాబట్టి నేను మీకు ఇది తెలియజేస్తున్నాను. ఓకే, సో ఈ నోటిఫికేషన్ అనేది మనకి ప్రజెంట్ రిలీజ్ చేశారు. అగ్రికల్చర్ అండ్ ప్రాసెస్డ్ ఫుడ్ ప్రొడక్ట్స్ ఎక్స్పోర్ట్స్ డెవలప్మెంట్ అథారిటీ నుంచి ఈ నోటిఫికేషన్ రావడం జరిగింది. పర్మనెంట్ గవర్నమెంట్ జాబ్స్ ఇవి, సెంట్రల్ గవర్నమెంట్కి సంబంధించినవి. ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ రాష్ట్రాలకు సంబంధించినటువంటి మేల్ ఫీమేల్ ఎవరైనా సరే అప్లికేషన్ చేసుకోవచ్చు. ఇందులో అసిస్టెంట్ మేనేజర్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీకి సంబంధించి 5 years ఎక్స్పీరియన్స్ అనేది ఉండాలి.
అలాగే అసిస్టెంట్ మేనేజర్ అగ్రికల్చర్ సంబంధించి అలాగే అసిస్టెంట్ మేనేజర్ అనే జాబ్కి ఎటువంటి ఎక్స్పీరియన్స్ అనేది అవసరం లేదు. అసిస్టెంట్ మేనేజర్ అగ్రికల్చర్ సంబంధించి ఒక వేకెన్సీ ఇవ్వడం జరిగింది. ఈడబ్ల్యూఎస్ కేటగిరీకి సంబంధించిన వాళ్ళు దీనికి అప్లై చేసుకోవచ్చు. అసిస్టెంట్ మేనేజర్ అయితే మొత్తం 4 పోస్టులు ఉన్నాయి. 3 అన్రిజర్వ్డ్ వేకెన్సీ సంబంధించి ఉన్నాయి. ఒకటి ఓబీసీ కేటగిరీ వాళ్ళకి ఇవ్వడం జరిగింది. అన్రిజర్వ్డ్ అని ఉన్నాయి కదా 3, ఈ కేటగిరీకి సంబంధించి ఎవరైనా సరే పోటీ పడవచ్చు. ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ ఎవరైనా సరే పోటీ పడే అవకాశం అయితే ఉంటుంది. అండ్ ఇక్కడ 30 సంవత్సరాల వరకు ఉన్నటువంటి అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చు మనకి ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశారు. ఎస్సీ, ఎస్టీకి సంబంధించిన వాళ్ళకి పోస్టులు రిజర్వేషన్ చేయబడి ఉంటే 35 సంవత్సరాల వరకు ఉన్న వాళ్ళు, ఓబీసీ అయితే 33 సంవత్సరాల వరకు ఉన్న వాళ్ళు అప్లికేషన్ చేసుకునే అవకాశం అయితే ఉంటుంది. అసిస్టెంట్ మేనేజర్ అగ్రికల్చర్కి సంబంధించి బ్యాచిలర్స్ డిగ్రీ ఇన్ అగ్రికల్చర్ లేదా హార్టికల్చర్ లేదా ప్లాంటేషన్ లేదా అగ్రికల్చర్ ఇంజనీరింగ్ లేదా అగ్రికల్చర్ అండ్ కోఆపరేషన్ లేదా వెటర్నరీ సైన్స్ లేదా డైరీ సైన్స్ లేదా డైరీ టెక్నాలజీ లేదా ఫుడ్ ప్రాసెసింగ్ లేదా ఫుడ్ ప్రాసెసింగ్ టెక్నాలజీ లేదా ఫుడ్ టెక్నాలజీ లేదా ఫుడ్ సైన్స్ లేదా ఫుడ్ సైన్స్ అండ్ టెక్నాలజీలో ఎవరైతే డిగ్రీలు కంప్లీట్ చేసి ఉంటారో వాళ్ళు అప్లికేషన్ అనేది చేసుకోవచ్చు. అలాగే అసిస్టెంట్ మేనేజర్ అనే జాబ్కి సంబంధించి బ్యాచిలర్స్ డిగ్రీ లేదా అండర్ గ్రాడ్యుయేట్ డిగ్రీ అనేది ఇప్పుడు నేను చెప్పబోయే బ్రాంచెస్లో అంటే అగ్రికల్చర్, హార్టికల్చర్, ప్లాంటేషన్, అగ్రికల్చర్ ఇంజనీరింగ్, అగ్రికల్చర్ అండ్ కోఆపరేషన్, వెటర్నరీ సైన్స్, డైరీ టెక్నాలజీ, ఫుడ్ ప్రాసెసింగ్ టెక్నాలజీ, ఫుడ్ సైన్స్ అండ్ టెక్నాలజీలో ఎవరైతే గ్రాడ్యుయేషన్ కానీ అండర్ గ్రాడ్యుయేషన్ డిగ్రీస్ కానీ కంప్లీట్ చేసి ఉంటారో వాళ్ళు అసిస్టెంట్ మేనేజర్ జనరల్ అనే పోస్ట్కి అప్లికేషన్ చేసుకోవచ్చు. ఇక శాలరీస్ సంబంధించి ఆల్రెడీ స్టార్టింగ్లో నేను మీకు చెప్పాను. అండ్ ఇక్కడ మనకి అప్లికేషన్ ఫీజు విషయానికి వస్తే అసిస్టెంట్ మేనేజర్ అగ్రికల్చర్ అలాగే అసిస్టెంట్ మేనేజర్ సంబంధించి 300 రూపాయల అప్లికేషన్ ఫీ అనేది ఇవ్వడం జరిగింది. ఫీమేల్, ఎస్సీ, ఎస్టీ, పర్సన్ డిజేబిలిటీ క్యాండిడేట్స్ ఎటువంటి ఫీజు పే చేయాల్సిన అవసరం లేదు. వీళ్ళకి ఫీజు నుంచి ఎగ్జామ్షన్ అనేది ఇచ్చారు. ఇక ఈ జాబ్స్కి సంబంధించి సెలక్షన్ ప్రొసీజర్ విషయానికి వస్తే మొదటగా ఇక్కడ ఏదైతే ఫస్ట్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ దీనికి 5 years ఎక్స్పీరియన్స్ ఉండాలి కదా, దీన్ని నేను స్కిప్ చేస్తున్నాను. నెక్స్ట్ పోస్టులు ఏవైతే ఉన్నాయో అసిస్టెంట్ మేనేజర్ అగ్రికల్చర్ అండ్ అసిస్టెంట్ మేనేజర్కి సంబంధించి మనకి ఈ విధంగా సెలెక్షన్ అనేది చేస్తారు. ఇందులో మనకి క్వశ్చన్ పేపర్ అనేది రిటన్ టెస్ట్కి సంబంధించి 2.5 hours ఉంటుంది. 100 క్వశ్చన్లు ఉంటాయి. జనరల్ అవేర్నెస్, కరెంట్ అఫైర్స్, ఇంగ్లీష్, రీజనింగ్ సంబంధించి ఆబ్జెక్టివ్ టైప్ క్వశ్చన్స్ 20 క్వశ్చన్లు ఉంటాయి, 20 మార్కులు. ఏపీఈడిఏ అగ్రికల్చర్ ఎక్స్పోర్ట్ రిలేటెడ్ ఈ సంస్థకి సంబంధించినటువంటి క్వశ్చన్స్ రావడం జరుగుతుంది. ఇవి కూడా ఆబ్జెక్టివ్ టైప్లోనే ఉంటాయి. 30 క్వశ్చన్లు, 30 మార్కులు ఉంటాయి. అలాగే కాన్సర్న్ సబ్జెక్ట్ ఏదైతే ఉంటుందో మనం డిగ్రీలో ఏదైతే చదివామో దానికి సంబంధించి 30 క్వశ్చన్లు, 30 మార్కులకి. ఎస్ఏ రైటింగ్ అనేది ఉంటుందండి. ఇది డిస్క్రిప్టివ్ టెస్ట్, 2 క్వశ్చన్స్ అనే ఉంటాయి, 20 మార్కులు ఉంటాయి దీనికి. అండ్ ఈ క్వశ్చన్ పేపర్ అనేది మనకి ఈచ్ క్వశ్చన్కి 1 మార్క్ ఉంటుంది అంటున్నారు. 25% అంటే 0.25 నెగిటివ్ మార్క్స్ ఉంటాయి. ఓఎంఆర్ ఆన్సర్ షీట్ అనేది ఇవ్వడం జరుగుతుంది. మనకి ఏది డిస్క్రిప్టివ్ టెస్ట్కి సంబంధించి బుక్స్ అండ్ మెటీరియల్స్ అలో లేదు అంటున్నారు. ఓకే, మనకి మీడియం ఆఫ్ ఎగ్జామినేషన్ అనేది ఇంగ్లీష్ అండ్ హిందీలో మాత్రమే, బైలాంగ్వేజ్లో మాత్రమే ఉంటుంది. తెలుగులో క్వశ్చన్ పేపర్ అనేది ఉండదు. మినిమం క్వాలిఫైయింగ్ మార్క్స్ వచ్చి 60% లేదా అంతకన్నా ఎక్కువ తెచ్చుకోవాలి. రిటన్ టెస్ట్ వచ్చి మనకి ఢిల్లీలో మాత్రమే కండక్ట్ చేస్తామని మనకి ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశారు. కాబట్టి ఎవరు కూడా అప్లై చేసుకొని అంత దూరం వెళ్ళి సీరియస్గా ప్రిపేర్ అవ్వకుండా డబ్బులు వేస్ట్ చేసుకోవద్దండి. సీరియస్గా ప్రిపేర్ అయ్యి నాకు ఈ జాబ్ ఖచ్చితంగా కావాలి, నేను సక్సెస్ అవ్వగలను అనే వాళ్ళు మాత్రమే అప్లికేషన్ అనేది చేసుకోండి. సో ఇది ఫ్రెండ్స్ ఈ నోటిఫికేషన్ సంబంధించినటువంటి పూర్తి వివరాలు. మరిన్ని ఇలాంటి డైలీ జాబ్ అప్డేట్స్ మిస్ అవ్వకుండా పొందడానికి ఛానల్కు సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. హ్యావ్ ఎ నైస్ డే ఫ్రెండ్స్.